వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 30 ఏళ్లుగా ఇద్దరు ఉగ్రవాదులు రాయచోటి కేంద్రంగా చేసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత అటు పూర్తి స్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టినటువంటి డిఐజీ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు వీళ్ళు ఇద్దరు ఉగ్రవాదులు కూడా మన్సూర్ అలీ ఖాన్ కావచ్చు, అదేవిధంగా అబూబకర్ సిద్దిక్ ఇద్దరు కూడా ఏ తెగకు చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటి సార్? అల్లుమా సంస్థకి యాక్టివ్గా పనిచేశారండి. కోయంబత్తూరు, మదురై, తర్వాత ఎగ్మోర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల సమయంలో అల్లుమా సంస్థలో వీళ్ళు చురుగ్గా ఉండారు. తర్వాత సబ్సిక్వెంట్కి అల్లుమా అనేది తమిళనాడులో నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని 20 సంవత్సరాలు పైబడిందని అయితే మనకు ప్రాథమిక సమాచారం ఉంది. సో 12 సంవత్సరాల క్రితం జరిగిన బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో వీళ్ళిద్దరూ ప్రధాన ముద్దాయిలుగా నేరం ఆరోపడు. దాన్ని బట్టి మనం ఏంటంటే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాక బెంగళూరు ఘటనలకు వీళ్ళు పాల్పడ్డారు అనేది మనం ఒక అంచనాకు రావడం జరిగింది. అతి చిన్న సామాగ్రి ఏదైతే వాళ్ళు ఉపయోగించినటువంటి బాంబు తయారీకి అతి చిన్న సామాగ్రిని ఉపయోగించి అత్యంత ప్రమాదకమైన అణుబాంబులు తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అయి ఉండొచ్చు సార్. మాటల్లో బాంబు ఇది ఇప్పుడు లోకల్లో మనకి ఇప్పుడు అమోనియం నైట్రేట్ ఉందండి, క్వారీల్లో దొరుకుతాయి. తర్వాత పొటాషియం లేకపోతే ఇవన్నీ ఎరువుల కొట్టులో దొరుకుతాయి. టైమర్లు ఏవైతే ఉన్నాయో వాచ్ షాపుల్లో దొరుకుతాయి. బాల్ బేరింగ్స్ ఏమున్నాయో అవి మనకి మెకానిక్ షెడ్లో దొరుకుతాయి. ఏవైతే స్థానికంగా దొరికేవన్నింటినీ కలిసి సమకూర్చి వీళ్ళ మేధాశక్తితో ఒక రకమైన వినూతనమైన విస్ఫోటక సామాగ్రిని తయారు చేసి ప్రాణ నష్టం కలిగిస్తారండి. అంటే వీళ్ళ ఆలోచనలో ఉన్న లోపం అది. ఇప్పుడు దాని నాలెడ్జ్ అనేవాడు ఉండి చెడు తలపెట్టుకుంటే ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా ఒక్కసారిగా అటు పోలీసుల శాఖ కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి కూడా అనుమానాలు రాకుండా వ్యవహరించిన తీరు ఎలా ఉంది సార్? అంటే అండి, ఇప్పుడు హైలీ ఫండమెంటల్ రాడికలైజ్డ్ ఎవరైతే షెల్టర్ పాయింట్లో ఉంటారో చాలా రో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారండి. అంటే జనంతో ఎక్కువ అసలు ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు, వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టుగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ లేకుండా స్థానికంగా ఉన్న పోలీస్ విభాగం వాళ్ళు అటువంటి వాళ్ళ కార్యకలాపాలు గుర్తించడం చాలా కష్టం అండి. సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు ఇద్దరిని ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ తర్వాత వీళ్ళని మీరేమైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వీరితో పాటు ఇంకా కొందరు అనుమానితులు ఉన్నారనేటువంటి భావన వ్యక్తం అవుతుంది కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకునే విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? అదేనండి, ఎవరైతే ఇప్పుడు ఇంత ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి అంతా మనం ఇది విస్ఫోటక సామాగ్రి మనం స్వాధీనపరుచుకున్న తర్వాత యూఏపీఏ సెక్షన్లో కేసులు రిజిస్టర్ చేయటం అయింది. వీళ్ళిద్దరిని మనం ఇది తమిళనాడు నుంచి వారెంట్ మీద ఇక్కడ మనం తీసుకొచ్చి విచారణ చేపట్టాలి. సబ్సిక్వెంట్లీ మనం ఇంక వీళ్ళకి సహకరించిన వాళ్ళు స్థానికంగా ఉన్నారా లేకపోతే ఎట్లా అనేది తర్వాత సబ్సిక్వెంట్ దర్యాప్తులో కానీ తెలియదు. సార్ వీరు కూడా ఇద్దరు కూడా అతి పేదరికంలో ఉన్నటువంటి మహిళలను వివాహం చేసుకున్నారు. వీళ్ళ మహిళలను కూడా మీరు అదుపులో తీసుకొని విచారించారు. వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఎలాంటి సమాచారం? ఇందాక మీకు మామూలు జనరల్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం అయింది. ఈ స్టేజ్లో మనం వాళ్ళ ప్రమేయం ఎంత అనేది మనం చెప్పే పరిస్థితులు లేదు. ఒక మహిళ వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది, మరో మహిళ 5 సంవత్సరాలుగా వివాహ జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అనేది మనం ఇప్పుడు చెప్పలేం. వాళ్ళని ఎప్పుడైతే మేజర్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రశ్నించిన తర్వాత కానీ ఈ విషయాలన్నీ మనం చెప్పలేం. సార్ ప్రధానంగా మీరు ప్రెస్ మీట్లో కూడా ఒక మాట అన్నారు, ఏదైతే 3 ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన మ్యాప్, అంటే ఒక రకంగా భవిష్యత్తులో పెద్ద బ్లాస్టింగ్కు పాల్పడే అవకాశం ఏమన్నా ఉండే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అనుమానం ఏమైనా ఉందా సార్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. మన ఉద్దేశం అయితే ఉంది. పరిస్థితులు సహకరిస్తే చేయొచ్చు, వాతావరణం అనుకూలించకపోతే చేయకపోవచ్చు. ఉద్దేశం అయితే ఉంది, అది మనమైతే చెప్పచ్చు. ఇప్పుడు ఆ మ్యాప్లు అవన్నీ ఉండి ఇవన్నీ చూస్తే ఉద్దేశం అనేది 100% మోటివ్ ఇంటెంట్ అంటారు కదా. ఒక తీవ్రవాద చర్య లేకపోతే ఒక ప్రాణహాని కలిగించే విస్ఫోటక చర్య చేపట్టాలనేది ఉద్దేశం అయితే స్పష్టంగా ఉంది. అది చేయగలుగుతారా చేయలేరనేది అక్కడ అది తర్వాత వాతావరణం తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం బట్టి ఉంటుంది. సార్ ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో ఏపీ పైన అదేవిధంగా మన కర్నూలు రేంజ్ డివిజన్ పరిధిలో కూడా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? చేస్తామండి.
ఏదైతే ఉన్నాయో మనకు కొన్ని ఉన్నాయండి. దాని మీద అన్నిటి మీద ఒక వాచ్ పెట్టి నిఘా పెట్టి అన్నిటి మీద కూడా సమగ్రమైన మనం ఇన్ఫర్మేషన్ సిస్టము, తర్వాత బయట ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళది కూడా టోటల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తామండి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నివాసం వచ్చిన వాళ్ళందరిది కూడా టోటల్గా తీయాలి. సార్ వీళ్ళకు కొరియర్ కూడా వచ్చేది అంటున్నారు. కొరియర్ సంస్థలతో ఏమైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు? అదేమన్నా ఇది మీరు ఆది అంతం లేకుండా మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి వాస్తవంగా మనం తెలిసినా చెప్పకూడదు, వాస్తవంగా మనకు తెలియదు. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి వ్యవహారంలో లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లోతుగా విచారించిన తర్వాత వాస్తవాలను వెలుగులోకి తెస్తాం. ఏదైతే జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల కదలికలపైన కూడా ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి కర్నూలు రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV రాయచోట్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.